హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అయితే చూడండి, కుటుంబం ఎలాగ ఉండాల. చాలామంది కుటుంబాలలో తల్లిదండ్రులకు మాట వినని పిల్లలు చాలామంది ఉన్నారు. కరెక్టే కదా. ఒకవేళ మేబీ తండ్రి భక్తిపరుడు అనుకో, భార్యకు భక్తి ఉండదు. భార్యకు భక్తి ఉంది అనుకో, భర్తకు భక్తి ఉండదు. అలాగనే ఒకవేళ తల్లిదండ్రికి భక్తి ఉంది అనుకో, పిల్లలకు భక్తి ఉండదు. కానీ చూడండి, కుటుంబం అంటే ఎలాగ ఉండాలా అని కొన్ని కుటుంబాల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు రాయించినాడు. పరిశుద్ధ గ్రంథంలో అయితే చూడండి, ఒక కుటుంబం ఎలాగ బ్రతకాలా, ఎలాగ జీవించాలా, ఎలాగ మాట్లాడాలా, ఎలాగ ప్రవర్తించాలా, అవన్నీ నీకు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడ చిక్కవు. కేవలం ఒక దేవుని సన్నిధిలో మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక విషయాలను మీకు తెలియపరిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది కుటుంబంలో సమాధానం లేదు, అంతే కదా. మనశ్శాంతి లేదు, సంతోషము లేదు. ఏ కుటుంబమైనా చూడండి, మీ ఇంట్లో అన్నీ బాగున్నాయా అని అడిగి చూడండి, ఏదోటి కొదవ ఉందని చెప్తారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఒక కుటుంబం చూపిస్తాను మీకు. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు చూపిస్తాను నీకు. ఆ కుటుంబంలో ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఎందుకు లేదో తెలుసా? వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారంట. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా ఇదిగో, ఈ కుటుంబంలో ఎలాగైతే ఈ కుటుంబం ఎట్టుందో తెలుసా? ఇళ్ళంతటిలో అందరంట, ఇంటి వారు అందరూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారంట. ఇంకోటి తెలిసిన, ఆ కుటుంబానికి నిజమైన దేవుడు ఎవరంటే కూడా తెలుసా? తెలియని దేవునికి మొక్కుతుంది ఈ కుటుంబం. నువ్వు ఏ దేవుని మొక్కుతానో కాదు, నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా లేదా, నువ్వు చెడు పనులు చేయకుండా ఉన్నావా లేదా. నువ్వు అవన్నీ చేయలేదనుకో, నీకు ఖచ్చితంగా దేవుడు అవసరం పడుతుంది, అంతే కదా. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడలేదు, దొంగతనం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదనుకో, ఆ తర్వాత నీకేమనిపిస్తుంది తెలుసా? కొన్నాళ్ళకు నేను ఏ తప్పు చేయలేదు కదా, ఒకవేళ మేబీ నేను చనిపోతే పరలోక రాజ్యానికి పోతానా లేకుంటే నరకానికి పోతానా అనే సందేహం వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉంటావు. హల్లెలూయా. ఒక వ్యక్తిని కొట్టినా, తిట్టినా, హింసించినా నీలో ఎప్పటికీ దేవుని భయము రాదు. కానీ ఈ కుటుంబం ఎట్లుంది తెలుసా? దాన ధర్మాలు చేసింది ఈ కుటుంబం. కుటుంబం అంతా, ఇంటిలో పాదందరూ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారంట. ఎవరు ఆ కుటుంబము? అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం చదవమని. మైక్ తీసుకో. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. ఇటలీ పటాలను అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొక్కడు. ఎవడంట? ఒక్కడే కాదు, చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చదువుమా. క్రైస్తవులో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయము భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మమును చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడంట ఈ కొర్నేలి. ఎట్టున్నాడంటే ఈ కొర్నేలి? ఇటలీ పట్టణములో కొర్నేలి అని ఒక భక్తి పరుడున్నాడంట. ఆడ ఒక్క అని వేసి ఆ తర్వాత మన చదువుకుంటూ పోతే ఏంటంట?
కుటుంబం మొత్తం ఇంటిల పాదంతరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉందంట. ఈ దినాన చూడండి, ఏ ఇంట్లోకైనా వెళ్ళండి, కుటుంబం అందరూ దేవుని సన్నిధికి పోతున్నారా? ఎవరు పోవడం లేదు. అంటే ఆ ఇంట్లో ఏం లేదంట, భయము లేదు, భక్తి లేదు. ఇంకా ఆ కుటుంబానికి సమాధానం ఎట్టొస్తుంది, సంతోషం ఎలాగుంటుంది ఆ ఇంట్లో? ఆ కుటుంబం అందరికీ దేవుని యందు భయము భక్తి ఉందనుకో, కుటుంబం అందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుని మాటలు శ్రద్ధగా వింటారు. కానీ ఆ కుటుంబంలో ఒక్కరికి భయం లేకపోయినా కూడా ఏమైతుంది తెలుసా? సాతాను వాణ్ణి పట్టుకుంటాడు. యోని, నీ కుటుంబంలో ఒకరిని వేస్ట్ గడిచిపెట్టినా చూడు, నువ్వు వచ్చేంత రాకుండా నేను ముందు పోయొచ్చా అని వాడిని పట్టుకొని నేనేం చేస్తాడు తెలుసా? నిన్ను కూడా ఒక్కనొక్క దినం ముందు దాని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధి రాకుండా ఆఫ్ చేస్తాడు. అది వాని బలం, మన బలహీనత. మళ్ళీ ఇంతకాలం వాక్యం వింటున్నాం కదా, కొర్నేలి అసలు అతనికి యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు. ఆ వాక్యం అంతా చదువుకుంటూ పోతేగిన ఆడ తెలుస్తుంది, ఆ కొర్నేలి దేవుని ఎరగని వ్యక్తి అయినా కూడా ఎవరు ముక్కుతున్నాడు. మళ్ళా ఈ పొద్దు నీకు నాకు అంటే యేసుక్రీస్తున్నాడు, ఆయన నిజమైన దేవుని తెలిసింది. ఈ పొద్దు వచ్చి అదే పని కూర్చొని వాక్యం వింటున్నాము, ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుకుంటున్నాం. మళ్ళా కొర్నేలికి చెప్పేటోళ్ళు లేరప్పుడు ఆయన కూడా ఎలాగున్నాడు భక్తిగా, ఎలాగుంటున్నాడు ఆయన. అతను భక్తి పడు కాకుండా మళ్ళీ కుటుంబం మొత్తం భక్తిలోకి ఉందంట. నిజానికి ఒక కుటుంబము ఈ దినాన చెడు వ్యసనాలకు బానిస కాని అర్థం ఏందో తెలుసా? టెక్నాలజీ. అంతే కదా, టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ మన ఇంట్లోకి ఒక్కొక్కటి సాధారణంగా ఏం చేసినాడంట, వస్తువులు ప్రభావంగా వస్తు రూపంలో వచ్చినాడు. వస్తు రూపంలో, ఎందుకంటే వాడు మాంసంతో రాలేడు కాబట్టి, వాడు ఏం చేసినాడంటే వస్తు రూపంలో నీ ఇంట్లోకి వచ్చి నీ కుటుంబం గలిబిలి చేస్తున్నాడు. అంటే గలిబిలి చేస్తున్నాడు. పూర్వకాలం వరకు ఎందుకమ్మా, ఓ 30 ఏళ్ళ కింది పోతే గిన రేడియో ఒక్కటి ఉండేది ఇండ్లలో. టీవీ ఉందంటే వాళ్ళు ఎంతో సౌకర్యాలు, అంతే కదా. రేడియో, ఆ రేడియో కూడా ఏంది, రాత్రి 10 గంటలకు, పొద్దున్న 10 గంటలకు, మళ్ళీ పొద్దున్న 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు అలాగా పాటలు వచ్చేది. అంతే కదా, పాటలే. వారానికి ఒక్కసారి సినిమా స్టోరీ, ఆధార్ నా పొద్దు, ఎందుకంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. వారానికి ఒకసారి సినిమా స్టోరీ, అది అయిపోయింది. అది కాస్త ఎక్కడికి వచ్చిందంట, ఇంటికి వచ్చింది టీవీ వచ్చేసింది. ఇంకా ప్రతి ఇంట్లో అసలు టీవీ లేని ఇంట్లో ఏదైనా ఉందా? చాలా అర్థం చూసారా? టీవీ అయినా ఉంటుందో లేదో తెలియదు, కానీ సెల్లు అంటే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంట్లో. ఎవరి కొరకు ఉంటుంది సెల్లు? వాడు ఏం చేశాడంట, టీవీ కాడ ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టినాడుగా. మంచి సీన్ జరుగుతుంది ఈరోజు. నేను ఏం జరిగిందో ఏమో, ఏం చేసినాడు, టీవీ రూపంలో వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడు. అంత తుడిచిపెట్టినాడా? అరే నువ్వు ఈడుంటే ఎట్లా, నీకు పని జరగదు, అందుకని లాస్ట్కి ఏం చేసినాడంట, జైలులోకి వచ్చినాడు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ టైంపాస్కి ఏం చేయాలా, తీసుకొని చూసుకుంటూ ఉండొచ్చు. ఇలాగా వాడు ఏం చేశాడంటే కుటుంబాన్ని గలిబిలి చేసి పారేకినాడు. ఆ కాలంలో, కొర్నేలి కాలంలో ఏమీ లేవు. అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. దాదాపుగా 2025 సంవత్సరాల కిందట ఇది వాక్యం. 2025 సంవత్సరాల కిందట వాక్యము ఈరోజు నీకెందుకు తెలియపరుస్తున్నా తెలుసా? నీ తాత పేరు తెలుసు నీకు, 3 తరాలు ఎన్నికపోతే. ఏమ్మా, 3 తరాలు ఎన్నికపోతే మీ తాత పేరు తెలుసు. కానీ 2025 సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతున్నాడు దేవుడి పరిశుద్ధ గ్రంథంతో. కరెక్టే కదా? ఎప్పుడో పలికిన మాట ఈ రోజు వరకు నీకు ఎందుకు పలికిస్తానంటే, ఇదిగో ఒక్కనొక్క దినం ఈ సందర్భం వస్తుందని
ఈ సందర్భం వస్తుందని దేవుడు ఏం చేసినాడంట, ఈ మాట రాయించి పెట్టినాడు, నీ కోసం నా కోసం. మా కాలంలో ఏమి లేవు, మేము ఏ దానికి లోపడలేదు, ఏ దాన్ని బలహీనపడలేదు మేము. కానీ మీరైతే ఇప్పుడు ఎలాగున్నారు, మేమైతే ఎలాగ ఉన్నామో అని